కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీ ఈ విధంగా చేసుకోండి. రైస్కి చపాతీకి చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గనిచ్చాక తర్వాత అందులో కట్ చేసుకున్న టమాటోలు వేసుకోవాలి. తర్వాత అవి కలుపుకొని అంతా కలిసేలాగా మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసుకొని కొంచెం టమాటోలు సాఫ్ట్ అయ్యాక తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా వేగాక కొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని తర్వాత మూత తీసుకొని అది ఒకసారి కలుపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక ఉడకపెట్టుకున్న శనగపప్పును వేసుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. కూర దగ్గరికి అయ్యాక లాస్ట్లో గరం మసాలా వేసుకొని కలుపుకొని పైనుండి కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. డీటెయిల్డ్ వీడియో ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. బాయ్.